ఓకే, ఇచ్చారులేరా కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ దీనికి రికగ్నిషన్ యాక్చువల్లీ రాదు బేసికల్ ఎవరికే. థ్యాంక్స్ ఫర్ కిఫా అవార్డ్స్ లిరిక్స్ కేటగిరీలో కూడా నామినేట్ చేసినందుకు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సార్, ఈ ప్రాజెక్ట్ లో ఎంతమంది వర్క్ చేయడం జరిగింది? ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు అవార్డు తీసుకోవడం ఇంత గొప్ప వేదిక మీద? హౌ డూ ఫీల్ అబౌట్? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రాబోయే రోజుల్లో కేటగిరీ అవార్డులో లైక్ ఆల్మోస్ట్ నాతో పాటు ప్రతి ఒక్క చాలా పెద్ద లిరిసిస్ట్ వాళ్ళు అండ్ వాళ్ళలో నాకు రావడం చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాను? అండ్ ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ 6 films currently. 6 films as a lyricist. Super. As a lyrics. Yeah. As a lyricist, I'm working and ఫర్దర్గా లైక్ అవార్డ్ ఫంక్షన్ బాగుంది. చాలా చాలా చిన్న చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇలా సపోర్ట్ ఇచ్చి ప్రతి దాంట్లో ప్రతి కేటగిరీ ఈవెన్ ఎస్ఎఫ్ఎక్స్ కానీ డబ్బింగ్ కానీ ప్రతి కేటగిరీ ఇచ్చారు. ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ లైక్ నాకు తెలిసి ఇంకెక్కడ కూడా జరుగుండదు. దిస్ ఈస్ ద ఓన్లీ ఫంక్షన్ వేర్ చిన్న చిన్న టెక్నీషియన్ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సార్, మీరు చాలా టాలెంటెడ్ అని ప్రూవ్ చేశారు. ఫ్యూచర్లో మీకు మూవీస్ లో కూడా బాలీవుడ్ కానీ టాలీవుడ్ వస్తే ఒప్పుకుంటారా సార్ చేయడం, వర్క్ చేయడం? డెఫినెట్లీ. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. భాను ఫర్ వెంకటాపురం. కాకి చొక్కేసుకుని ఎందుక? జశ్వంత్ ఫర్ విజే గ్యాంగ్. ఎంజే చరణ్ ఫర్ గమ్యం. మరి నేను ఎన్నాళ్ళ నుంచి యాక్టింగ్ ట్రైల్స్ చేస్తున్నాను? 2 ఏళ్ల నుంచి. అంతకుముందు మీరు ఏమన్నా? మా డైరెక్టర్, ఇది నా ఫస్ట్ అవార్డ్. ఇది నాకు వచ్చినట్టు కాదు, ఆయనకే వచ్చినట్టు. బికాజ్ ఆయన లేకపోతే మేబీ ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఇట్లా ఉండేవాడిని కాదేమో. ఈజ్ లైక్ మై బ్రదర్, గురు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. నేను ఇక్కడ దాకా ఇంకా చాలా జర్నీ ఉంది అని అనుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ అవార్డ్. ఇది ముందుగా ఇచ్చిన కెఫా అవార్డ్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. టాలెంట్ ఎంతో ఎంకరేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ సెకండ్లీ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. అక్కడెక్కడో ఎంబీబీఎస్ చదువుకుంటూ ఉన్నాను. ఎంబీబీఎస్ చదువుతూ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అలా డాక్టర్ చదువుతూ ఫ్రీ టైంలో తీసేసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే పేరెంట్స్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఓటింగ్ చేశారో, మా కాలేజ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అయినా సరే, స్కూల్ ఫ్రెండ్స్ అయినా సరే, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ యశ్వంత్ సార్, మీ కమిటీ కుర్రాలు చూసి చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యాను సార్. ఆ వాటర్ దగ్గర సీన్ అయితే హార్ట్ఫుల్లీ చాలా బాగుంది సార్. థ్యాంక్స్ సార్. సో నా పేరు ఉజ్వల్ గురుగా. నాకు ఈ రీసెంట్గా బెస్ట్ ఎడిటర్ కెఫా అవార్డ్స్ అవార్డు అయితే వచ్చింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇంతవరకు వస్తానంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ మా కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పేరెంట్స్ ఎందుకు అంత థ్యాంక్స్ అంటే, నా డిఫికల్ట్ షెడ్యూల్ అంటే ఎంబీబీఎస్ చదువుతూ చేస్తున్నాను. సో ఎంబీబీఎస్ చదువుతూ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. నీలో ఏదో ఉందిరా, కానీ ఏదో చేసుకో, చదువు పాస్ అయిపో, ఇవన్నీ చేసుకుంటూ కూర్చో అన్నారు. వాళ్ళకి మాట ఇచ్చాను, పాస్ అవుతానమ్మా, ఇవి కూడా చేసుకుంటాను, ఎంకరేజ్ చేయండి అంటే బిందాస్గా సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళకి నేను ఇచ్చే రిజల్ట్ ఇవి. అండ్ ఇలాంటివి మరెన్నో ఇస్తాను యాజ్ పర్ ఎడ్యుకేషన్. సూపర్ సార్. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ మీరు ఏ విధంగా టైమింగ్ మేనేజ్ చేయగలిగారు? యాక్చువల్లీ నేను వచ్చేసి ఏంటంటే, నాకు డైలీ పోస్టింగ్స్ ఉండే క్లినికల్ పోస్టింగ్స్. సో క్లినికల్ పోస్టింగ్స్ వేసేసుకొని ఎప్పుడైతే నాకు హాలిడేస్ వస్తాయో, 3 days 4 days 5 days హాలిడేస్ వస్తాయి, అంతకుముందు అంతా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఆ 3 days షూటింగ్ చేసేస్తా,
చేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా 4 days 5 days లీవ్ వచ్చినప్పుడు దాని ఎడిటింగ్ డబ్బింగ్ ఇవన్నీ చేసుకొని సో ఒక షార్ట్ నేను తీసానంటే దాన్ని రిలీజ్ చేయడానికి 6 months వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే టైం ఉండదు. సో ఇంతవరకు నేను సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉన్న ఫస్ట్ పేరెంట్స్కి చాలా థ్యాంక్స్ అండి. చాలా సార్ మీరు టాలెంట్ ప్రూవ్ చేసి మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు సినిమాల్లో కూడా అవకాశం వస్తే ఎడిటర్గా చేయడానికి అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా వెళ్తానండి. ఎందుకంటే మెయిన్ గోలే అది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయాక ఖచ్చితంగా ఒకసారి ట్రయల్స్ చేస్తాను. అండ్ ఎవరైనా సరే పెద్ద స్క్రీన్కి పనిచేయాలని అనుకుంటారు. సో నా గోల్ కూడా అదే. చాలా థ్యాంక్స్ అండి. చాలా సార్ లాస్ట్ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి మూవీ టీమ్కి మీరు ఏమైనా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నన్ను నమ్మారు నేను చేయగలనని చెప్పేసి. నా ఏజ్ని చూసి లేకపోతే నా క్యారెక్టర్ చూసి నన్ను చూసి మీరు ఏం చేస్తారా అని అనుకోకుండా ఒక ఛాన్స్ ఇచ్చారు. సో అది నేను చూపించాను వాళ్ళకి. వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాను. సో దానికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. సో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ మట్టికి ఇవ్వాలి అని చాలా మంది పర్మిషన్ ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. My producer, because of him, this film was there. Thank you. దీపంకర్ గారు, నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది. ఈవెంట్ అయ్యాక ఇస్తాను, కొంచెం చూడండి. తర్వాత ఎక్కడ పెట్టాలో మీకు తెలిసిపోతుంది దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సో ఇలాగే మీరంతా మీరు అవకాశం ఇస్తారు. ఇంకా మన ఎక్స్పీరియన్స్ కూడా మీరు అవకాశం ఇవ్వాలని కోరుకుంటే ఇంకా మాలాంటి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రాజెక్టులు చేయడం జరిగింది? ఎన్ని ప్రాజెక్ట్స్? ఈ సెకండ్ ఏ సార్? సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఏది సార్? అది 35+ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. సూపర్. ఫస్ట్ అవార్డ్ సార్ నెక్స్ట్ మీకు టాలీవుడ్లో ఏమైనా అవకాశం వస్తే చేస్తారా సార్? ఏడీగా చేశాను. ఓకే సార్. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. ఈ సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు చేయడం జరిగింది? ఇంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం? న్యూ ఫేసెస్ యాక్చువల్. ఓకే. అదర్ కాలేజ్ స్టూడెంట్స్, నాట్ ప్రొఫెషనల్. నేనే ఆడిషన్స్ తీసుకుని వాళ్ళని ఇలా చేయండి సో కోఆర్డినేషన్ చేయడం జరిగింది. ఓకే. స్టూడెంట్స్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అయితే అవ్వలేదు. ఓకే. అయినా ఇంత అద్భుతంగా టాలెంట్ ప్రూవ్ చేశారు సార్. ఇక్కడ రావడం అంటే ఇట్స్ నాట్ జోక్. ఓకే సార్, మీకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, వాళ్ళకి ఏం చెప్తారు? నాకు ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ నేనే సారీ. ఎస్ ఇంకా ఫ్రెండ్స్ అందరికీ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ లాస్ట్ సార్ ఈ ఐఫా అవార్డ్స్ వాళ్ళకి ఒక మాట. కెఫా అవార్డ్స్ ఫస్ట్ ఫెస్టివల్ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంతోమంది టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మాలాంటి వాళ్ళకి బూస్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద అవార్డ్. కష్టపడి చేస్తాము. సో ఈ అవార్డు చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే మా టాలెంట్ని గుర్తించడానికి ఒక అవార్డు ఒక మైలురాయిగా తీసుకుంటాము. అండ్ మా యాక్టర్స్ చాలా కష్టపడి యాక్ట్ చేశారు. చాలా కష్టపడి వర్క్ చేయడం వల్ల ఇంత బాగా అవుట్పుట్ వచ్చింది, ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. ఈ మూవీలో మొత్తం ఎంతమంది టీం ఉన్నారు? ఎంతమంది ఆర్టిస్టులు? 3 వచ్చేసరికి నేను డైరెక్టర్, న్యూ ఎడిటర్ అండ్ రైటర్ డైరెక్టర్ చేశాను. ఓకే. ఆల్రౌండర్ టాలెంట్ అండి. మ్యూజిక్ ఎస్పెషల్లీ చంద్రోదయ చేశాను. టోటల్ 25 to 30 మెంబర్స్ వర్క్ చేశాను. 6 months చేశాను. సార్ ఇన్ని రకాల బాధ్యతలు ఒక్కరినే ఎలా మెయింటైన్ చేయగలిగారు? ఇన్ని రకాల బాధ్యతలు మీరు 7 years నుంచి ఇదే వర్క్ చేస్తాను. ఎస్ సార్. అంటే నేను బేసికలీ వైల్డ్ డైరెక్ట్ అవ్వాలనుకున్నాను. బట్ స్లోగా అంటే వర్క్ మా టీం లేకపోవడంతో నేనే నేర్చుకోవాల్సి వచ్చింది. Super. చేయాల్సి వచ్చింది. సో అలా 1 by 1 ఒక ప్రాజెక్ట్కి ఒక వర్క్ నేర్చుకుంటూ వచ్చాను. సార్ ఇందాక ఆడియన్స్ లో మీకు చూసి మీ టాలెంట్ చూసి ఎస్వి కృష్ణారెడ్డి లాగా ఇలా కూడా ఫ్యూచర్ ఉంది అనడం జరిగింది. మీకు ఎలా అనిపించి ఇంత అద్భుతమైన కాంప్లిమెంట్ ఆడియన్స్ ఇస్తే? ఎస్ సార్. సార్ ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు ఈ అవకాశం ఇచ్చిన కెఫా అవార్డ్స్ వాళ్ళకి, చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ప్రొడ్యూసర్ గారికి, ప్రాజెక్ట్ మోనేష్ గారికి అండ్ రిలీజ్ చేసిన ఎంఎంకే షార్ట్ చాలా రుణపడి ఉంటాను. చాలా బాగా. ఎన్నోవా సినిమా ఇది? థ్యాంక్ యూ. Kevasaki Andras
కంగ్రాచులేషన్స్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ తీస్తూ అందులో అక్కడ కూర్చున్నంత సేపు టెన్షన్గానే ఉంది. ఈ అవార్డు ఎవరికి ఎక్కుందా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు అందరికీ రిజర్వ్డ్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రాలేదని ఫీల్ అవుతుంది. నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. సుమంత్ బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడైనా ప్రాజెక్ట్ చెయ్యాలి అని ఆయన్ని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాల్ చేసినప్పుడల్లా. అలాగే కెఫా అవార్డ్స్కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా టీంకి, నా ప్రొడ్యూసర్స్కి, అలాగే నా డిఓపి నాని, చాలా చాలా థ్యాంక్స్ అండి. నా పేరు మురళి అండి. కెఫా అవార్డ్స్లో మాకు ధరణి ఫిల్మ్కి గాను బెస్ట్ డైరెక్టర్ కూడా అవార్డు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మొత్తం మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు సార్? టోటల్ 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే. అందులో ధరణికి అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ టు కెఫా. సార్ మీకు ఇంత అద్భుతమైన సినిమా చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా ప్రొడ్యూసర్స్ గారికి నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ పిక్చర్ ముందుకు సాగేది కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి, నా కథ నమ్మి, అసలు ఈ కథ ఎలా ముందుకెళ్తుందో అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్న నేను 3 లాంగ్వేజెస్లో ఈ ఫిలింని చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సార్ మొత్తం ఈ సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్, ఎంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరిగింది? ఈ మూవీలో దగ్గర 10 క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం జరిగింది. అందులో మెయిన్ లీడ్ వచ్చి అమ్మాయి చాందిని. బెస్ట్ యాక్టర్ రావడం జరిగింది, యాక్ట్రెస్ రావడం జరిగింది. ఎస్ సార్. చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరు ఇంత అద్భుతంగా మీరు టాలెంట్ ప్రూవ్ చేశారు. మీకు టాలీవుడ్లో అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా, చేస్తారా? మా ప్రయత్నాలన్నీ దానికోసమే కదండి. ఎస్ సార్, ఖచ్చితంగా చేస్తాం. సార్ కైఫా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలి? కెఫా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అలాంటి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేస్తూ ఇలా ముందుకు రావడానికి అవకాశం కలిగిస్తూ ఒక పుస్తప్ లాగా ఉంటుంది. సార్ లాస్ట్ సార్, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎలాంటి కథని ఎంచుకుంటున్నారు? ఎలాంటి కథలో చేయాలనుకుంటున్నారు? ఎలాంటి సబ్జెక్ట్? ఎలాంటి కథ చేయాలనుకున్నాను క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి కథ ప్రతిసారి మనం కలగంటాం. ఆ కళ నెరవేర్చుకున్నాం. రేపే కలగంటాం మనకు తెలియదు కదా. సో నాది కూడా కథ అనేది ఒక కళ లాంటిది. ఎస్. అది రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దాని గురించి చెప్పలేదు. సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న విషయం సరే, అండ్ ధరణి గురించి రియలీ వెరీ లైక్ చూసిన ప్రతి సెకండ్ కూడా వి ఎంజాయ్ లాట్. అండ్ నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రాన్ని చూసైనా కొంతమంది తెలుసుకుంటారు ఎలా మెలగాలి అనేది నా పాయింట్. అలాగే అమ్మాయిలే కాదండి, అబ్బాయిలు కూడా ఈ ఫిల్మ్ చూడాలి. మన సొసైటీలో ఏం చూస్తున్నాం, ఏ కోణంలో మహిళలను చూస్తున్నాం అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సుమంత్ బ్రో అనౌన్స్ చేశారు వర్క్ చేద్దామని చెప్పి మీతో. అండ్ కుదిరితే అందరం కలిసి ఫర్ రికగ్నైజింగ్ దిస్ ఫిలిం చైత్రవేణ. ఈ సినిమా కోసం నేను 3 సంవత్సరాలు కష్టపడ్డాను. మధ్యలో కోవిడ్, చాలా ఆటంకాలు వచ్చాయి. 3 సంవత్సరాలు నేను ఒక్కడినే కష్టపడి ఈ సినిమాని తీశాను. బట్ ఈ రికగ్నిషన్ వస్తుందని మాత్రం నేను నిజంగా ఊహించలేదు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణమైన నా టెక్నీషియన్స్కి, నా కో ఆర్టిస్టులకి, నా డైలాగ్ రైటర్స్కి, అందరికీ, మ్యూజిక్ చేసిన పవన్కి, అందరికీ స్పెషల్లీ చాలా 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 థ్యాంక్స్. నేను డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ ఇవన్నీ నేను చేశాను. ఇది ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. మ్యాంగో మ్యూజిక్, మ్యాంగో సినిమా ఛానల్ అవైలబుల్ ఉంది. చూడబోతుంది.
జరిగింది. అండ్ చాలా రాఘవేంద్ర గారికి ఈ సినిమా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. 3 సంవత్సరాల నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న నా టీమ్కి, నా టెక్నీషియన్స్కి, నా కో ఆర్టిస్ట్కి, అందరికీ నాకు సపోర్ట్ చేసిన అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా కోసం నేను చాలా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేశాను. చాలా వర్క్ చేసి ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగాం. సార్, ఇన్ని బాధ్యతలు మీరు ఒక్కరినే ఎలా మోయగలిగారు? లిరిక్ రైటర్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఒక్కరినే ఎలా చేయగలిగారు? ఇది బేసిక్గా డెడికేషన్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ కూడా నేను సినిమా మీద ఉన్న ప్యాషన్తో నేను మ్యూజిక్ వీడియోస్ కానీ, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ నేను డెడికేషన్ ఉంటుంది. మన మీద మనకు నమ్మకం ఉంటుంది. ఏం చేసినా మనకి ఎవరు సపోర్ట్ ఉండరు. మనకి మనమే సపోర్ట్, మనమే ఎంకరేజ్ చేసుకుంటూ మనలో ఉన్న టాలెంట్ మనం బయట పెట్టుకుంటూ సెల్ అవర్ సెల్ఫ్, ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. అలా డెడికేటెడ్గా చేస్తే మనం ఏ ప్రయోజనం చేయగలం, ఇలాంటి అవార్డు కూడా సాధించగలం. థ్యాంక్ యూ సో మచ్ కెఫా. అండ్ ఇలాంటి ఒక కెఫా ఆర్గనైజేషన్ లాంటి ఒక కెఫా లాంటి ఒక ఆర్గనైజేషన్ మనల్ని ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇంకా నెక్స్ట్ మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి సబ్జెక్ట్స్లో పై సినిమా చేయాలనుకుంటున్నారు? సో నేను ఆల్రెడీ ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంటుంది. ఓకే, సినిమా చేయబోతున్నాను. ఓకే, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. అండ్ డీటెయిల్స్ అన్ని త్వరలో చెప్తాను. సార్, ఈరోజు మీ విజయాన్ని, మీ సక్సెస్ని చూసి అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పడిన 3 సంవత్సరాల కష్టం ఒక్కడిని, నాకు ఎవరు సపోర్ట్ లేరు. నేను ఒక్కడిని నేను చేసుకుంటూ, నేను నా ఉద్యోగం చేసుకుంటూ, అలాగే నేను ఈ సినిమా ప్యాషన్ నేను ప్రూవ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని నేను అనుకుంటున్నాను. సార్, ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, కెఫ్ అవార్డ్స్ వాళ్ళు కానీ మీకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ కూడా నేనే చేశాను. ఓకే. సో చాలా కష్టపడ్డాను. చాలా తక్కువ బడ్జెట్తో నేను సినిమా చేశాను. ఒక ఇండిపెండెంట్ 9 daysలో నేను షూట్ కంప్లీట్ చేసి నేను చాలా స్మాల్ అమౌంట్తో ఈ సినిమా కంప్లీట్ చేసి విత్ క్వాలిటీ ఇంత యూట్యూబ్లో కూడా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రానికి మీరు సినిమాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రెస్పాన్స్ బాగా వచ్చింది, ఆడియన్స్ బాగా మెచ్చుకున్నారు మీరు చేసిన సబ్జెక్ట్ని. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? బేసిక్గా ఏ సినిమాకైనా కథ ఇంపార్టెంట్, డైలాగ్స్ ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్. ఈ 3 క్రాఫ్ట్లను మనం ఎప్పుడైతే ప్రాపర్గా మనం వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా మన సినిమా అందరికీ రీచ్ అవుతుంది. అది డైలాగ్స్ రూపంలో, పాటల రూపంలో రీచ్ అవుతుంది. నాకు ఈ సినిమాకి 3 అవార్డ్స్ వచ్చింది. ఒకటి మ్యూజిక్ సింగర్ కింద అవార్డు వచ్చింది, బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది, అండ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చింది, అండ్ నా బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. ఈ క్రికెట్ దిస్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ చైత్రవేణ. సో నేను ప్రౌడ్గా చెప్పగలను ఈ అవార్డు నా టీంకి అంకితం. సార్, నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు ఆల్రెడీ టాలెంట్ ప్రూవ్ చేశారు. పెద్ద బ్యానర్తో, పెద్ద హీరోలతో మూవీస్ ప్రాజెక్ట్స్ మీకు ఆఫర్స్ వస్తే చేస్తారా సార్? అది టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి. ఓకే సార్, మీరు జాబ్ చేస్తూ, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ప్లస్ ఈ మూవీ ప్రాజెక్ట్ ఏ విధంగా చేయగలిగారు? బేసిక్గా చెప్పేది అలాగే మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. నా ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా వీకెండ్స్లోని ఈ సినిమా మీద పనిచేస్తూ, అలాగే రాత్రి పూట ఎన్నో నిద్రలేని రాత్రులు నేను వర్క్ చేశాను. ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ బ్యాలెన్స్ చేయగలిగితేనే మనం ఇండస్ట్రీలో మనగలుగుతాం. ఓన్లీ ఒక సినిమా మీదే మనం ఆధారపడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే సక్సెస్ అనేది ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సక్సెస్ లేకపోతే, కానీ సక్సెస్ ఏదో ఒక రోజు వస్తుంది. బట్ అది మన మీద నాకు నమ్మకం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఈ రెండు వల్ల సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఈ లోపల మనం వెళ్తున్న దారిలో వచ్చిన కోతులను చూసి మనం ఆగిపోకూడదు, దాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అదే నా సిద్ధాంతం, అదే నా. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సక్సెస్ అయ్యేది కాదు. అండ్ వలి, అజయ్, ఇంకా ప్రతి ఇయర్ ఎవ్రీ మా నాన్న బర్త్డేకి, మా అమ్మ బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ కెఫా ఇక్కడి నుంచి ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి అండ్ కరణమ్స్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తున్నాము. అండ్ ఎవరి దగ్గరైనా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నా లైక్ తీసుకురండి, విల్ కొలాబరేట్ అండ్ విల్ డూ ఇట్. అండ్ త్వరలోనే కరణమ్స్ కాంపౌండ్ నుంచి కరణమ్స్ ఒరిజినల్స్ అని వీఆర్ స్టార్టింగ్ న్యూ యూట్యూబ్ ఛానల్. అండ్ త్వరలోనే మూవీ కూడా అనౌన్స్ చేస్తున్నాను. అండ్ నేను పిలవగానే వచ్చిన అతిథులు అందరికీ, ఎస్పెషల్లీ యశ్వంత్ బ్రో నుంచి
మా బావగారు మా చెల్లి చాలా సపోర్టింగ్ నాకు. ఐఎమ్ వెరీ ఎమోషనల్ అవుతున్నా, సారీ, బికాస్ వాళ్ళు ఏంటి నేను లేను. సో అండ్ మై ఫ్యామిలీ అండ్ వీళ్ళ తరఫున అందరికీ టీం అందరికీ ఐ వాంట్ లైక్ చిన్న చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు రాఘవేంద్ర గారు. మరి మీరు ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. మరి అలాగే ఇప్పుడు ఈ రోజు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది 70mm లో సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. నెక్స్ట్ మామూలుగా చెప్పాలంటే కర్నూస్ క్రియేషన్స్ అనేది మెయిన్ గా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఆల్బమ్, సాంగ్స్ ఇలాంటి టాలెంట్స్ అందరినీ కూడా గుర్తించి 65 కేటగిరీస్ లో ఉన్న బావగారు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ అందుకే బాగున్నాను, కొంచెం బాగా రావాలి. నేను యాంకరింగ్ చేయాలి. అంటే మనం అంటే టీం అంటేనే మనం కాబట్టి మీరు వేసుకున్నారని నాకు అర్థమైంది. ఏంటంటే నన్ను ఎలా కూడా గుర్తిస్తున్నారు, అందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్ సార్. యాక్చువల్లీ క్యాంపా అవార్డ్స్ కోసం ఎస్ సార్. మా టీం అంతా కూడా నైట్ అంతా కష్టపడి ఓకే చాలా ఇక్కడున్న ఈ ఫ్లెక్సీలన్నీ మా టీమే తయారు చేసింది. సూపర్. వాళ్ళకు కూడా మంచి అవార్డు, మంచి గుర్తింపు వచ్చింది. ఓకే. మా టీంకి అలాగే క్యాంపా అవార్డ్స్ ఇచ్చిన మన రాఘవేంద్ర గారు మా సార్ మీకు ఇది ఎన్నో అవార్డు? ఇది మా టీం ఫస్ట్ అవార్డు. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకోటి వచ్చింది కానీ అది వేరే దానికి. ఓకే. ఏ రకంగా ఫీల్ అవుతుంది మీ టీంకి అవార్డు రావడం? చాలా హ్యాపీగా ఉంది. మా టీం వర్క్ కూడా ఇంకా మేము ఇంకా కొన్ని ప్రాజెక్టులు చేయాలని కూడా రాఘవేంద్ర గారికి కానివ్వండి, కేఫా వాళ్ళకి కానివ్వండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా మంచి అవార్డ్స్ కూడా అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.